మోదీ యొక్క మాస్టర్ స్ట్రోక్ ఈరోజు ఎలా ఉంది అంటే అసలు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశ్చర్యపోతున్నాయి. ట్రంప్ ఏమో నువ్వు రష్యా నుంచి ఆయిల్ కనుక దిగుమతి చేసుకుంటే మీద ట్యాక్సులు పెంచుతామని చెప్పినా సరే నువ్వు ఇంకా దిగుమతి చేసుకుంటున్నావు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. నువ్వు గనక త్వరలో ఆపకపోతే నీ మీద ఇంకా ట్యాక్సులు పెంచుతామని చెప్పేసి బెదిరిస్తున్నాడు. మోదీ ఏమో సైలెంట్గా ఉన్నాడు. అసలు ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి అనుకున్నారు. ఇదిగో గయానాలో ఎస్సికిబో అని చెప్పేసి ఒక ప్రాంతం. దాదాపు గయానాలో మొత్తం ప్రాంతంలో 200 ఇదే ఉంటుంది. 1,60,000 చదరపు కిలోమీటర్లు ఇక్కడ ఉన్నాయి కదా. అద్భుతమైనటువంటి చమురు నిల్వలు, ఖనిజ నిల్వలు ఉన్నాయి. ఇందులో ఈరోజు ఆఫ్షోర్ ఆయిల్ దానికి సంబంధించి ఆక్షన్ ఏదో అంటారు. దీనిలో 11 బిలియన్ బ్యారెళ్ళు మనం తవ్వుకోవడానికి మనకు లభించేసింది. ఏ రకంగా అంటే 2023లో ప్రజెంట్ వెనిజులాకు సంబంధించి అధ్యక్షుడిగా ఉండి ఈ ట్రంప్ పార్టీకి వెళ్ళాడు కదా మధురో. అతను ఈ ఎస్కిబో ప్రాంతానికి సంబంధించేసి ఆంక్షలు పెడతాం, దాన్ని సెపరేట్ రాష్ట్రంగా ప్రకటిస్తానటం నాన్న హడావుడి చేస్తున్న మూమెంట్లో ఈ గయానా ఏం చేసింది, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వెళ్ళిపోయింది అనమాట, అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్ళిపోయింది. అదే మూమెంట్లో ఈ ఎస్కిబో ప్రాంతంలో ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాలకు సంబంధించి ఆఫ్షోర్ ఆయిల్ ఆక్షన్ సంబంధించి తవ్వుకోండి అన్నట్టుగా పిలిచింది. అప్పుడు మిగతా దేశాలు కూడా ఈ వెనిజులాలో ఏం చేస్తాడు ఏంటో వద్దు అని చెప్పి సాగుతూ ఉన్నారు. ఈలోపు మన ఇండియా నుంచి ఓఎన్జీసీ అండ్ రిలయన్స్ వాళ్ళు వెళ్ళి ఆక్షన్లో పాల్గొన్నారు. అలా అక్షరాల 11 బిలియన్ బ్యారెళ్ళు అంటే 1100 కోట్ల బ్యారెళ్ళ చమురు మనం తవ్వుకోవచ్చు అక్కడ. ఆల్రెడీ 2025లో 2025లో దట్ మీన్స్ లాస్ట్ ఇయర్ 6 మిలియన్ బ్యారెల్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. అంటే 60 లక్షల దాదాపు లీటర్ల ఆయిల్ మనం 60 లక్షల బ్యారెళ్ళు మనం ముడి చమురుని ఈ గయానా ప్రాంతం నుంచే తీసుకున్నాం. ఇప్పుడు రష్యాకి సంబంధించి ట్రంప్ ఏదైతే హడావుడి చేస్తున్నాడో ఆ విషయంలో వచ్చేసి మనం ఓకే ఇక మేము తీసుకోము రష్యా నుంచి అని చెప్పేసి అన్నాం. అప్పుడు ట్రంప్ ఏం చేయాలి, భారతదేశం మీద ఏవైతే ట్యాక్సులు పెంచున్నాడో భారీగా అవి తీసేయాలి. అప్పుడు మనం భారీగా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇక ఆయిల్ వచ్చేసి గయానా దగ్గర నుంచి కొంటే ట్రంప్కి అబ్జెక్షన్ లేదు కదా. అండ్ గయానాలో చాలా తక్కువ రేటుకి మనకు ఆయిల్ కూడా వచ్చేసింది. అప్పుడు ఏమైంది, ఆయిల్ని మనం శుద్ధి చేసేసి దానిని మన చుట్టుపక్కల దేశాలకు అమ్ముకోవచ్చు. మీరు బాగా క్రాస్ చెక్ చేయండి. భూటాన్ మన పక్కనే ఉంది కదా, వాళ్ళు మన దగ్గర నుంచి పెట్రోల్ డీజిల్ కొంటారు. బట్ మనకన్నా వాళ్ళ దగ్గర 20 రూపాయలు 30 రూపాయలు తక్కువ. కారణం మన దగ్గర ట్యాక్స్లు ఎక్కువ. చమురు అన్నది మనం కొనేది బ్యారెల్లో వచ్చేసి చమురు, ముడి చమురు అది. దానిని శుద్ధి చేసిన తర్వాత పెట్రోలు, డీజిల్ ఇక రకరకాల బై ప్రొడక్ట్స్ వస్తూ ఉంటాయి. అందులో పెట్రోల్ ఒక రేటు, డీజిల్ ఒక రేటు ఇలా ఉంటూ ఉంటాయి. సో ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మనం గయానా నుంచి ఏదైతే తీసుకుంటున్నామో ఈ తీసుకున్న దానివల్ల ఈరోజు మన దేశంలో వచ్చేసి ఆయిల్ రేట్లు తగ్గించవచ్చు. రష్యా నుంచి కొనే ఆయిల్ ఏదైతే ఉందో మనం ఆపేయవచ్చు. ట్రంప్ మన దేశం మీద ఇప్పుడు వేసిన ట్యాక్స్లు ఏవవుతున్నాయో అవి ఎత్తేయవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ట్రంప్ ఏమో అరుస్తూ ఉన్నాడు, మోడీ స్మూత్గా పని కానించేస్తాడు. ఓవరాల్గా మోదీ యొక్క మాస్టర్ స్ట్రోక్ ఈరోజు ఎలా తగిలిందంటే ట్రంప్కి సౌండ్ లేదు, ఇంకా భారీ షాక్ అది. గయానాలో మన వాళ్ళు ఈ ఆఫ్షోర్ ఆయిల్ డ్రిల్లింగ్కి సంబంధించేసి మన వాళ్ళు పాల్గొన్నారు. మనకు వచ్చిన విషయం ఎవరికి తెలియదు. ఈరోజు ప్రపంచం ముందు వచ్చేసి ఏముందంటే 11 బిలియన్ బ్యారెళ్ల చమురు తవ్వుకోవటానికి అక్కడ గయానాలో ఇండియన్ కంపెనీస్ ఓఎన్జీసీ అండ్ రిలయన్స్కి వచ్చేసి దక్కించేసుకుంది. ఇప్పుడు మనకి ఎటువంటి చిన్న ఇబ్బంది కూడా ఉండదు. బట్ డిస్టెన్స్ ఎక్కువ, 17,700 కిలోమీటర్ల దాదాపు ఉండింది ఏది ఆ గయానా నుంచి మన ఇండియాకి రావడానికి. అయినా సరే ఇబ్బందిలా ముడి చమురు తక్కువకే వస్తుంది కదా. దాన్ని ఇక్కడికి వచ్చాక మనం దాన్ని మొత్తం రిఫైనరీలో మొత్తం శుభ్రం చేసిన తర్వాత పెట్రోల్, డీజిల్ రకరకాల విడిపోయిన తర్వాత మరలా వీటిని అమ్ముకుంటాం కదా. సో ఇంకప్పుడు లాభాలు. అండ్ మన దేశంలో ఉన్న వాళ్ళకి వచ్చేసి తక్కువ రేటుకి ఇచ్చేసుకోవచ్చు. పెట్రోలు, డీజిల్ చాలా కష్టం, ఇలా బయట దొరకదు, నేను ఆంక్షలు పెడుతున్నా అని ట్రంప్ హడావుడి చేస్తూ ఉంటే ఏం పర్లా నువ్వు కానీ అంటూ స్మూత్గా పని కానిచ్చేసాడు మన మోడీ. ఇదేనండి పనితనం తెలిసిన వాడికి ఓవరాక్షన్ చేస్తూ వాగేటికి డిఫరెన్స్ ఇదే. సో వీడియోకి మెయిన్ ఇంట్రెస్ట్ మీకు అర్థమైంది కదా. మోడీని విమర్శించే వాళ్ళు ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఏమని మోడీ ఎందుకు విమర్శించడం లేదు, ఏది ప్రపంచవ్యాప్తంగా జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ సంబంధించి. అండ్ మనం మోడీని విమర్శిస్తూ ఉన్నా మనకు వాక్ స్వతంత్రం కాబట్టి ఎంత ఫ్రీగా మనం ఉండగలుగుతున్నాము.
అట్ ది సేమ్ టైం గతంలో పాలకులు చెల్లిన అభివృద్ధి మనవాడు చేయగలుగుతున్నాడు. ఇలా చెప్పుకుంటే మోడీ మంచోటేనయ్యా, మోడీని మనం విమర్శించొద్దయ్యా అని చెప్పి స్మూత్గా మీరు కూడా ఉంటారు. సో వీడియో కండిషన్ మీకు అర్థమైందా? మోడీ అంటేనే మాస్టర్ అండి. మోడీ అంటేనే దీన్ని వాడటంలో మాస్టర్ స్ట్రోక్ ఇస్తాడు ఎవరికైనా. అదే మరల ప్రూవ్ అయింది. గయానా నుంచి 11 బిలియన్ బ్యారెల్ అంటే 1100 కోట్ల బ్యారెళ్ల చమురుని హ్యాపీగా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు అక్కడ తవ్వుకొని తక్కువ రేటుకి. ఆల్రెడీ గయానాకి సంబంధించి చూసుకుంటున్నప్పుడు ప్రొడక్షన్ కెపాసిటీ కూడా పర్ డే 1.6 lakhs లీటర్లకి బ్యారెళ్ళకి 1.6 లక్షల బ్యారెల్ పర్ డే ఉత్పత్తి చేసుకుంటే వాళ్ళ కెపాసిటీ పెంచుతూ పోతున్నారు. అంటే ప్రొడక్షన్ కెపాసిటీ పెరుగుతుంది అండ్ మోర్ ఓవర్ మనకు ఆల్రెడీ ఆయిల్లో భారీగా వాటా వచ్చేసింది కాబట్టి బ్రహ్మాండంగా మన ఇండియాకి ఆయిల్ వస్తూనే ఉంటుంది. ఇక మనకి ఇబ్బందే లేదు.